హలో అందరికీ. చపాతీ సాఫ్ట్‌గా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోండి. గోధుమ పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలపాలి. అలా మంచిగా కలుపుకొని పిండిని మొత్తం కలపాలి. అలా ఉండేలా చూడాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి. అలా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని అలా ముద్ద అయ్యేటట్టు బాగా ఒత్తుకుంటూ కలపాలి. ఎక్కువసేపు కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి. పాలు వేసి కలుపుతున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి. 2 గంటల సేపు నానబెట్టుకోవాలి పిండి ముద్దని. ఇలా నానబెట్టుకున్న దాన్ని ఉండలు చేసుకుని ముందుగా చపాతీ ఒత్తుకోవాలి. పొరలుగా రావాలంటే వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. చపాతీ పిండి కలపడం ఎంత ముఖ్యమో కాల్చడం కూడా అంతే ముఖ్యం. చపాతీ మంచిగా కాల్చాలి. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి చపాతీ. లోపలికంటా కుక్ అయ్యి సాఫ్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ.